సినిమా ప్రేమికులకు నమస్కారం. అచ్యుతావతారం మలయాళంలో వచ్చిన ఈ సినిమా సైబర్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చింది. ముఖ్యంగా ఈ రోజుల్లో మనం ఎక్కువగా ఎదుర్కొంటున్న ఆన్లైన్ స్కామ్స్, సైబర్ ఫ్రాడ్స్, టెక్నాలజీ మీద ఓవర్ డిపెండ్ లాంటి విషయాలను కథలో చూపించే ప్రయత్నం చేశారు. కన్నడ రైటర్ అండ్ డైరెక్టర్ పునీత్ ఈ సినిమాతో మలయాళంలో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ఈ మూవీ రన్ టైం వచ్చేసరికి సుమారు 2 గంటల 10 నిమిషాలు ఉంటుంది. అయితే ఈ సినిమా ఎలా ఉంది, సైబర్ క్రైమ్ కాన్సెప్ట్ ఎంతవరకు ఇంట్రెస్టింగ్ గా చూపించారు అనేది మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా ఈ సినిమాపై నా ఒపీనియన్ చెప్పాలంటే, అచ్యుతావతారంలో మనకు కొత్తగా కనిపించే పాయింట్ ఏంటంటే, సైబర్ క్రైమ్ ని కేవలం ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో కాకుండా ఒక ఫ్యామిలీకి జరిగే ఎమోషనల్ డ్యామేజ్ తో కనెక్ట్ చేయడం. ఒక సాధారణ ఫ్యామిలీ లైఫ్ లో సైబర్ ఫ్రాడ్ ఎలా వస్తుంది, దాని వల్ల వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయి, ఒక వ్యక్తి తనకు జరిగిన అన్యాయానికి ఎలా ఫైట్ బ్యాక్ చేస్తాడు అనే అంశాల చుట్టూ సినిమా తిరుగుతుంది. సినిమాలో స్పిరిచువాలిటీ, కల్చర్, టెక్నాలజీ ఈ 3 ఎలిమెంట్స్ ని కథలో కలిపే ప్రయత్నం చేశారు. నాకు పర్సనల్లీ ఈ సినిమా కాన్సెప్ట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ముఖ్యంగా సైబర్ స్కామ్ గురించి అవేర్నెస్ కలిగించే పాయింట్ బాగుంది. అయితే కొన్ని చోట్ల నేరేషన్ కొంచెం స్లోగా అనిపించింది. సైబర్ క్రైమ్ థ్రిల్లర్ కాబట్టి ఫాస్ట్ పేస్డ్ ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు కొన్ని పోర్షన్స్ పూర్తిగా సాటిస్ఫై చేయకపోవచ్చు. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక ఈ మూవీలోని స్టోరీ విషయానికి వస్తే, కథ కాసర్గోడ్ ప్రాంతంలో ఒక సాధారణ ఫ్యామిలీ లైఫ్ చుట్టూ మొదలవుతుంది. వాళ్ళ జీవితాల్లోకి ఒక సఫిస్టికేటెడ్ సైబర్ స్కామ్ నెట్వర్క్ ఎంటర్ అవుతుంది. మొదట చిన్న ఆన్లైన్ ఫ్రాడ్ గా అనిపించిన ఈ విషయం తర్వాత పెద్ద సమస్యగా మారుతుంది. ఈ సైబర్ క్రైమ్ వల్ల ఫ్యామిలీలో ఒక ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయే పరిస్థితి వస్తుంది. దాంతో సాధారణంగా జీవించే ఒక మహిళ ఈ డిజిటల్ క్రైమ్ వరల్డ్ కి ఎదురెళ్లాలని నిర్ణయించుకుంటుంది. అక్కడి నుంచి ఆమె జర్నీ మొదలవుతుంది. ఒకవైపు ఆమెకు ఎదురయ్యే ఎమోషనల్ పెయిన్, మరోవైపు అసలు ఈ ఫ్రాడ్ వెనుక ఎవరున్నారు అనే మిస్టరీ, ఇంకోవైపు టెక్నాలజీని ఉపయోగించి అమాయక ప్రజలను ఎలా ట్రాప్ చేస్తున్నారనే అంశం. ఈ 3 ట్రాక్స్ ని కలిపి కథ ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ సినిమా చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ ఏంటంటే, మన చేతిలో ఉన్న టెక్నాలజీ మన జీవితాన్ని ఈజీ చేయొచ్చు, అదే టెక్నాలజీని తప్పుగా ఉపయోగిస్తే మన జీవితాన్ని నాశనం చేయగలదు. ఇదే ఈ సినిమా ప్రధాన థీమ్. స్టోరీలోకి ఎక్కువగా వెళ్లకుండా చెప్పాలంటే, సైబర్ క్రైమ్ కి ఎదురెళ్లిన ఒక సాధారణ మనిషి చేసే పోరాటమే ఈ సినిమా. ఇక ఈ మూవీలోని ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ముందుగా ప్లస్ పాయింట్స్. మొదటి ప్లస్ కాన్సెప్ట్. సైబర్ క్రైమ్ మీద ఇప్పటికే చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలిపి చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇక రెండో ప్లస్ ఏంటంటే మాలవికా నందన్ క్యారెక్టర్. ఆమె క్యారెక్టర్ లో ఎమోషనల్ సీన్స్ కి మంచి ఇంపాక్ట్ ఉంది. ముఖ్యంగా పరిస్థితులు మారిన తర్వాత క్యారెక్టర్స్ లో వచ్చే ట్రాన్స్ఫర్మేషన్ సినిమాకు ఇంపార్టెంట్. మూడో ప్లస్ ఏంటంటే సైబర్ క్రైమ్ అవేర్నెస్. ఆన్లైన్ లో అన్నోన్ లింక్స్, కాల్స్, మెసేజెస్, ఫేక్ ఆఫర్స్ లాంటి వాటి విషయంలో ఎంత కేర్ఫుల్ గా ఉండాలి అనే అవేర్నెస్ ను ఈ సినిమా ఇస్తుంది. నాలుగో ప్లస్ ఏంటంటే సినిమాటోగ్రఫీ. నేషనల్ అవార్డు సినిమాటోగ్రఫర్ ఆనంద్ మీనాక్షి ఈ సినిమాకు కెమెరా వర్క్ అందించారు. ఇక ఐదో ప్లస్ ఏంటంటే డిఫరెంట్ జోనర్ అటెంప్ట్. రొటీన్ కమర్షియల్ ఫార్ములా కాకుండా సైబర్ క్రైమ్ ప్లస్ ఫ్యామిలీ డ్రామా ప్లస్ స్పిరిచువాలిటీ ప్లస్ కల్చర్ ని మిక్స్ చేయడానికి ప్రయత్నించారు. ఇక మైనస్ పాయింట్స్ ఏంటంటే, సినిమాకి కొన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల స్లో అనిపిస్తుంది. సైబర్ థ్రిల్లర్ కాబట్టి కంటిన్యూస్ సస్పెన్స్, ట్విస్ట్లు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్ గా అనిపించవచ్చు. అయితే ఫ్యామిలీ డ్రామాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన పోర్షన్స్ వల్ల థ్రిల్ ఫేస్ కొంచెం తగ్గినట్టు అనిపించే అవకాశం ఉంది. ఇంకా సైబర్ క్రైమ్ సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్టింగ్ అయినప్పటికీ దాన్ని మరింత గ్రిప్పింగ్ గా ప్రెజెంట్ చేసి ఉంటే ఇంపాక్ట్ ఇంకాస్త ఎక్కువగా ఉండేది. ఇక ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ఓవరాల్ గా చెప్పాలంటే అచ్యుతావతారం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సైబర్ క్రైమ్ థ్రిల్లర్. సైబర్ ఫ్రాడ్, ఆన్లైన్ స్కామ్స్, టెక్నాలజీ మిస్యూజ్ లాంటి విషయాలపై అవేర్నెస్ కలిగించే ప్రయత్నం సినిమాలో కనిపిస్తుంది. ఇది పూర్తిగా ఎడ్జ్ ఆఫ్ సీట్ థ్రిల్లర్ అని చెప్పలేం, కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు సైబర్ క్రైమ్ కాన్సెప్ట్ ఉన్న మూవీ ఇష్టపడే వాళ్ళకు ఒకసారి ట్రై చేయొచ్చు. ముఖ్యంగా ఈ సినిమా ఇచ్చే మెసేజ్ మాత్రం చాలా రివిలెంట్ గా ఉంటుంది. ఇక ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి, ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.